నమస్కారం. నేడు కోకాపేటలోని దొడ్డి కుమరి ఆత్మగౌరవ భవనం సాక్షిగా జరుగుతున్న అతిపెద్ద వంచనను ఎండగట్టాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఆత్మగౌరవం పేరుతో నిర్మించిన ఈ భవనం ఇప్పుడు కొందరి స్వార్థానికి, అవినీతికి నిలయంగా మారింది. ఈ కుంభకోణం గురించి మనం గొంతెత్తి చాటాల్సిన వాస్తవాలు ఇవే. మాయా నిర్మాణం, అసంపూర్తి భవనం. బయటకు అటాసంగా కనిపిస్తున్న ఈ భవనం కేవలం ఒక అబద్ధాల పుట్ట. గ్రౌండ్ ఫ్లోర్ తప్ప పైన ఉన్న ఏ అంతస్తులోనూ కనీసం ప్లాస్టరింగ్ లేదు, ఫ్లోరింగ్ లేదు. కనీసం వాష్రూమ్లో బాత్రూమ్స్ కూడా నిర్మించకుండా, లోపల ఎలాంటి ఇంటీరియర్ పనులు చేయకుండా భవనం సిద్ధమైందని చెప్పడం సిగ్గుచేటు. ఇది భవనం కాదు, పేదవాడి ఆత్మగౌరవ భవనం. కట్టిన ఒక అసంపూర్తి గోడల కుప్ప. ఈ అసంపూర్తి భవనాన్ని ఎవరికి ఉపయోగపడకుండా చేసి, గుట్టు చప్పుడు కాకుండా నారాయణ స్కూల్కి లీజుకి ఇవ్వాలని యగ్గమల్లేశం గారు ప్లాన్ చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని హాస్టల్గా ఎలా వాడుతారు? ఇది విద్యార్థుల భద్రత వాడుకోవడం కాదా? కుల బాంధవుల కోసం కట్టిన భవనాన్ని ఒక ప్రైవేటు సంస్థకు దారదత్తం చేసి ఆ సొమ్మును జేబులో వేసుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్య. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చాలా దన్నట్లు యగ్గమల్లేశం తన ఎమ్మెల్సీ నిధుల నుండి మరో ₹1,00,00,000 కేటాయించుకున్నారు. అంటే మొత్తం 8.5 కోట్ల రూపాయల ప్రజాధనం ఈ భవనం మీద పోశారు. ఇంత డబ్బు ఖర్చు చేసినా కనీసం ఫ్లోరింగ్ కూడా లేదంటే ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది? ఈ అక్రమాలకు, ఈ నాటకాలకు బీలయ్య గారు కూడా తోడే రాగం అందుకున్నారు. ప్రజలను తప్పుదో పట్టించడానికి వీరంతా కలిసి ఆడుతున్న ఈ డ్రామాను మనం తిప్పికొట్టాలి. జిమ్నీ ఏఐని ఇంతకుముందుకు అడిగినట్టుగానే ఇక్కడ కూడా అడిగాను. 24,000 ఎస్ఎఫ్టీ 3 స్టోరీస్ బిల్డింగ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని. ఈ బిల్డింగ్ కాస్ట్ మొత్తం 4.5 కోట్ల నుండి 5.5 కోట్ల వరకే అవుతుందని అది స్పష్టంగా చెప్పింది. అంటే వీళ్ళు 2.5 కోట్లు మిగిల్చుకున్నారు. పూర్తి భవనం కట్టిన కూడా 2.5 కోట్లు మిగిల్చుకునేది. ఇప్పుడు పైన ఎలక్ట్రికల్ వర్క్, తర్వాత లోపల ప్లాస్టరింగ్ వర్క్, బాత్రూమ్స్, టైల్స్ ఏవి కూడా లేవు కాబట్టి వీళ్ళు ఇంకో ₹1,00,00,000 వరకు ఇందులో దోచుకున్నారు. కాబట్టి దొడ్డి కుమరి వంటి మహానుభావుడి పేరు మీద నిర్మించిన ఈ భవనం కులస్తులందరికీ ఉపయోగపడే విద్యా కేంద్రంగాను, వసతి గృహంగాను ఉండాలి. కానీ లీజుల పేరుతో నాయకుల జేబులు నింపుకోవడానికి కాదు. ఈ 85 కోట్ల కుంభకోణంపై విచారణ జరగాలి. అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయకుండా లీజుల పేరుతో దోచుకోవాలని చూస్తే సహించేది లేదు. మన ఆత్మగౌరవ భవనాన్ని తాకట్టు పెడుతున్న ఈ నాయకులు నిలదీద్దాం. జై తెలంగాణ.